హలో హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు కోలీ వ్లాగ్స్. ఈరోజు ఫస్ట్ టైం నేను వ్లాగ్ తీద్దాం అనుకున్నాను. సో ఇట్స్ అ మార్నింగ్ వ్లాగ్. జస్ట్ మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది చూపిస్తాను. యాక్చువల్లీ మేము వెకేషన్ వెళ్ళాము, చాలా డేస్ ఇంట్లో లేము. సో మార్నింగ్ లేచి పూజ చేసుకున్నాం. దెన్ ఇట్స్ బ్రేక్ఫాస్ట్ టైం. సో మోస్ట్లీ ఇంట్లో అయితే దోశ బ్యాటరే ఉంటుంది, బికాజ్ ఐ ఫీల్ దిస్ ఇస్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ దట్ ఐ కెన్ ఈజీలీ మేక్. సో ద టైమ్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 10 to 11. సో రోహిత్ అయితే లాగిన్ చేశాడు. సో నేను బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని దెన్ విల్ స్టార్ట్ మై డే. సో యా, సో ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు నిజంగా బోర్ కొడితే మాత్రం ప్లీజ్ స్కిప్ చేసేసేయండి. బట్ దిస్ విల్ డెఫినెట్లీ బీ ఏ గుడ్ మెమరీ ఫర్ అస్. అందుకే నేను వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ బాగా నచ్చితే మాత్రం ఐ విల్ కంటిన్యూ టు డూ ఇట్. అండ్ మీకు ఇలా అవుతుందా? నాకైతే చాలా ఫ్రీక్వెంట్గా అవుతుంది. ఫస్ట్ దోశ ఎప్పుడు ఫ్లాప్ అయిపోతుంది, బికాజ్ ఆ ప్యాన్ కన్సిస్టెన్సీ సరిగ్గా చూసుకోకుండా మేబీ వేస్తుండొచ్చు నేను, అందుకే అవుతుంది. బట్ దోశ ప్యాన్ ఇస్ సో అమేజింగ్ తెలుసా. ఐ బాట్ ఇట్ ఫ్రమ్ ఇన్ దిస్ వ్యాలీ, కాస్ట్ అయింది. ఫస్ట్ 1-2 months చాలా ఇష్యూ అయింది, లైక్ సీజనింగ్ చేసి చేయడం. దాని తర్వాత సెట్ అయిపోయింది అనమాట. ఇల్ జస్ట్ టేక్స్ అ వైల్, బట్ మంచిగా అయిపోతుంది. అదే డిస్కస్ చేస్తున్నాడు రోహిత్, ఏంటంటే మేము లేం కదా, సో రాగి పిండిలో మొత్తం పురుగులు వచ్చేసాయి. సో ఈ పర్టికులర్ సీజన్లో మన డైట్లో రాగి జావ ఇంక్లూడ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. సో ఇంకో ప్యాకెట్ ఉంది. సో హీ ఈజ్ డూయింగ్ ఇట్. ఈవినింగ్ టైమ్స్లో తాగుతూ ఉంటాడు తను. నాకు తాగాలనిపిస్తే తాగుతా, లేదంటే ఐ జస్ట్ ఇగ్నోర్ ఇట్ అనమాట. సో ఈ దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. లిటిల్ ఆయిల్ అండ్ దోశ విల్ బీ డన్. ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ కాస్ట్ ఐరన్. ఇన్ కేస్ మీకు లింక్ కావాలి అంటే నేను డెఫినెట్లీ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. యూ క్యాన్ పర్చేస్. సో ఇది మా బ్రేక్ఫాస్ట్ టేబుల్ అండ్ వర్క్ టేబుల్. మోస్ట్లీ లంచ్ అండ్ డిన్నర్ విల్ సిట్ డౌన్ అండ్ ఈట్, బట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ టేబుల్ పైన చేసేస్తామన్నమాట. సో హ్యాపీగా తినేసిన తర్వాత, దోశ తినేసిన తర్వాత బేసికలీ చాలా హెవీగా అయిపోతుంది కదా. సో గ్రీన్ టీ చేసుకుంటున్నాము. దిస్ ఈజ్ నాట్ టిపికల్ బిటర్ గ్రీన్ టీ, నార్మల్ గ్రీన్ టీ. యాక్చువల్లీ నేను కంట్రీ డిలైట్లో సబ్స్క్రైబ్ చేసుకుంటాను మిల్క్ది, బట్ అయిపోయింది సబ్స్క్రిప్షన్, చేసుకోవాలి. బట్ టుడే వీఆర్ అడ్జస్టింగ్ విత్ గ్రీన్ టీ. సో ఆఫ్టర్ వైల్ ఇంకా లంచ్ ప్రిపరేషన్ టైం అనమాట. సో బిఫోర్ నా లాగిన్ టైం అయ్యే ముందే నేను లంచ్ ప్రిపేర్ చేసేసుకుంటాము. ఇట్ డిపెండ్స్ అపాన్ మూడ్ అనమాట. ఒకవేళ ఏదైనా స్పెషల్గా చేయాలనుకుంటే విల్ ప్రిపేర్ నాన్ వెజ్, ఆర్ మ్యాక్సిమం అయితే లీఫీ వెజిటేబుల్స్తో కానిచ్చేస్తాం, బికాజ్ త్వరగా అయిపోతుంది అని ఒక ఉద్దేశంతో. సో దిస్ కర్రీ విల్ హార్డ్లీ టేక్ 15 minutes. సో అన్ని కాడలు నీట్గా కట్ చేసేసి దెన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ వెజిటేబుల్స్ నేను మోస్ట్లీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసుకుంటాను. చాలా బాగుంటాయి వెజిటేబుల్స్ ఫ్రెష్గా. సో ఈ ప్రిపరేషన్ వచ్చేసి వెరీ సింపుల్. తాలింపు వేస్తాం కదా, సో ఏవైతే వేసుకుంటారో మీరు కామన్గా అవే యూస్ చేస్తాను నేను కూడా. అండ్ బాగా అవి వేగిపోయినాక కొంచెం చాప్డ్ గార్లిక్ వేస్తాను. యా, యాక్చువల్లీ నేను పక్కకి వెళ్ళింది చాప్ చేయడానికి. సో చాప్డ్ గార్లిక్ వేసేసి మంచిగా అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక కట్ చేసాను చూడండి, ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసేసుకుని దెన్ ఇంకా నెక్స్ట్ ప్రిపరేషన్ చాలా ఈజీ. అసలు ఇది ఎక్స్ప్లెయిన్ కూడా చేయనవసరం లేదు, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఈ వీడియో కోసం. యా, సో గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు వేసాను. దట్స్ మస్ట్, బికాస్ దట్ ఎన్హాన్స్ టేస్ట్ అనమాట. అండ్ ఈ సమ్మర్లో కొంచెం ట్యాంగీగా తినాలనిపిస్తుంది కాబట్టి నేను ఈ చుక్కకూర అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పర్సనల్గా నాకు గోంగూర అంత నచ్చదు. చాలా చెప్తారు వేడి చేస్తుంది అండ్ అది ఏదేదో బెనిఫిట్స్తో పాటు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా. సో ఐ డోంట్ ఈట్ దాట్. కానీ చుక్కకూర మాత్రం రెగ్యులర్గా నే తీసుకుంటాము. ఇన్ కేస్ దానికి ఏమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయో నాకైతే ఐడియా లేదు. సో పసుపు వేసి అండ్ అది బాగా ఫ్రై అవ్వాలి.
యాహ్! ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. లేకపోతే టేస్టే ఉండదు అస్సలు. దెన్ యాడ్ సమ్ టొమాటోస్. టొమాటోస్ యాక్చువల్లీ ఇన్ని అవసరం లేదు. నేను ఎన్ని తీసుకున్నాను అంటే ఒక 250. ఐ ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్లీ. మీరు వీడియోలో చూసుంటారు కదా క్వాంటిటీ. ఆ క్వాంటిటీకి ఇన్ని టొమాటోస్ అయితే అవసరం లేదు. ఐ ఫెల్ట్ ఇట్ వైల్ ఈటింగ్ ఇట్. ఇంత అవసరం లేదు అనిపించింది. బట్ దట్స్ ఫైన్. తగ్గించుకోండి ఒకవేళ మీరు చేసుకుంటే మాత్రం నా వీడియో చూసి. అండ్ ఒక 5-10 మినిట్స్లో ఇది మంచి కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. ఈ ఒక్క వెజిటేబుల్ చాలా మంచిగా కన్సిస్టెన్సీ వస్తుంది. అండ్ 1 స్పూన్ కారం. చిల్లీస్ వేసినా కానీ ఒక 1 స్పూన్ కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దేర్ వి గో, అయిపోయింది. దెన్ రైస్ కుక్కర్లో అయితే యూజువలీ రైస్ ప్రిపేర్ చేయం. సో రోహిత్ విల్ హెల్ప్ మీ ఇన్ ప్రిపేరింగ్ ఇట్. అండ్ లంచ్ చేసేసి ఇట్స్ మై లాగిన్ టైమ్. సో లాగిన్ చేశాను. సో ప్రిటీ మచ్ ఇలానే ఉంటుంది నా మార్నింగ్ అనేది. నాట్ సో డిసిప్లైన్డ్ అండ్ ఇంత సీక్వెన్స్గా అన్నీ అవుతాయంటే డెఫినెట్లీ నాట్. బట్ అప్పుడప్పుడు అవుతుందన్నమాట. ఇన్ కేస్ మీకు నిజంగా ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.